కరీంనగర్ జిల్లా మానకొండూరులోని సింధూర్ సీడ్ కంపెనీలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాల విక్రయాలు జరగకుండా సోదాలు నిర్వహించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం అందించాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మా డీజీపీ గారు ఆదేశానుసారం ఈరోజు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచి విత్తనాలు మాత్రమే అందరికీ అందించాలి, స్పూరియస్ సీడ్స్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి అనే ఒక ప్రధాన ధ్యేయంతో ఈరోజు మానకొండూరులో సింధూర్ సీడ్స్ ని ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అలాంగ్ విత్ అగ్రికల్చర్. సో ఇక్కడ ఎంత ప్రొడక్షన్ ఉంది, ఏ ఫార్మర్స్ తో వీళ్ళు ఆ సీడ్స్ తీసుకుంటున్నారు, ప్రాపర్ గా వాళ్ళు జర్మినేషన్ ఉన్న వాటిని అమ్ముతున్నారా లేదా, ప్యాకింగ్ ప్రాపర్ గా ఉందా లేదా అంతా వెరిఫై చేయడం జరిగింది. సో ఇదే విధంగా ఎక్కడ స్పూరియస్ సీడ్స్ ఉందన్న మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, స్పూరియస్ సీడ్స్ ని సహించేది లేదు, వారిపై ఈవెన్ పీడీ యాక్ట్ దాకా వెళ్తాము. కాబట్టి రైతులందరికీ మంచి సీడ్స్ అందించే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంలో భాగంగా పోలీసు వారు ఎల్లప్పుడూ ముందుండి రెవెన్యూ అండ్ పోలీస్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్